బడ్జెట్ కేటాయింపుల్లో వెలిగొండకు 3,000 కోట్లు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడటం అంటే ప్రాజెక్టు పూర్తవ్వలేదని వైసీపీ నేతలే స్వయంగా అంగీకరించినట్లేనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పూర్తి కాని ప్రాజెక్టును నాడు జగన్ జాతికి అంకితం చేసి ప్రజల్ని మోసగించారని మండిపడ్డారు. 2026 జూలై నాటికి కృష్ణా జలాలు వెలిగొండకు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుడి వరకు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే బడ్జెట్ను ఉద్దేశించి శాసనసభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3,000-4,000 కోట్లు బడ్జెట్లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, మరి నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా, మరి 3,000-4,000 కోట్లు పెడితేనే కానీ పూర్తి అవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈరోజు చెప్తూ ఉన్నాడంటే, అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే ఆ వెలుగొండ ఏదైతే ఉందో, మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ వింగ్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే కానీ మరి వెలుగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 2లో ఇప్పటికి కూడా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ కానీ 2 మీటర్స్ బెంచింగ్ కానీ ఏదైతే ఉందో అది పూర్తి కాకుండా వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే వెలుగొండ టన్నెల్ 2లో చిక్కుపోయినటువంటి ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో కోర్టు వివాదాల్లో దాన్ని పరిష్కరించి దాన్ని వెలుపలకు తీస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. అంటే ఇన్ని పనులుండగా ఇన్ని వేల కోట్లు ఇంకా దానికి అవసరమై ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఏదైతే వెలుగొండని జాతికి అంకితం చేశానని ప్రజలను కూడా ఏ రకంగా మోసం దగా చేశావో ఆ ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ